అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలండి. ఆ సాయిబాబా వారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మాతృదేవో భవ, పితృదేవో భవ, గురుర్దేవో భవ. మాతృత్వంతో అమ్మ మనల్ని పెంచి పెద్ద చేస్తారు. పితృత్వంతో తండ్రి మనకి విద్యాబుద్ధులు మంచి బుద్ధులు మంచి స్థాయిలో ఉండాలని మంచి స్కూల్స్ లో వేస్తారు. అక్కడ గురువు గారు మనకి ఎన్నో మంచి మాటలు చెప్పుతూ చిన్నప్పటి నుంచి ఒక పెద్ద స్థాయిలోకి తీసుకురావటానికి గురువులు ఎంతో కష్టపడతారు. ఆ గురువు గారికి మాతృత్వాన్ని ఇచ్చిన తల్లికి తండ్రికి కోటి వందనాలు. ఈనాడు మనం అందరము ఈ స్థాయిలో ఉన్నామంటే గురువు గారి వల్లనే ఉన్నాము. అందుకని గురువులందరికీ ఒక్కసారి కోటి దండాలు పెట్టుకోండి. వాళ్ళు లేనిదే మనకి భవిష్యత్తు లేదు. మనం ఎంత పెద్ద స్థానంలో ఉన్నా ఈర్ష పడని వారు తల్లి తండ్రి గురువు గారు. వాళ్ళు ఎంతో గర్వపడతారు. నా బిడ్డలు నా దగ్గర చదువు నేర్చుకొని ఇంత స్థానంలో ఉన్నారని మీసాలు మిలి తిప్పుకొని చెప్తారు. అవునా కాదా? వారందరికీ ఒక్కసారి కోటి దండాలు పెట్టుకోండి. నేను ప్రొద్దుటే 3ంటికి లేచిపోయి ఇక నాకు గురు పూర్ణిమ వస్తుందంటే నేను ఇంకా వారం రోజుల నుంచి నిద్ర రాదు. నా బాబాకి ఎలా తయారు చేయాలి ఏమిటి, అప్పటికప్పుడు ఇలా చెయ్యి అలా చెయ్యని బాబా నా మనసులో చెప్పేస్తారేమో అనిపిస్తుంది. పువ్వులు లేకపోయినా పర్వాలేదు, నాకు ఇంట్లో ఏమున్నాయో వాటితోనే నేను అన్ని డెకరేషన్లు చేసుకుంటాను. 3 గంటలకు స్నానం చేసి బాబా వారి ప్రసాదాలు చేసుకున్నాను. ఆ తర్వాత బాబాని డెకరేషన్ చేసుకున్నాను. 6 గంటలకి గుడికి వెళ్ళిపోయిన తపోవన్ మందిర్ రాంచీలో ఉంది ఇంటి ముందే, అక్కడ కూడా ఆరతి పాడుకున్నాను. చక్కగా తెల్లవారుజామున పరవన్నం వండుకున్నాను. కుక్కలకి పరవన్నం పెట్టుకున్నాను. ఇక్కడ మూగా చెవుడు స్కూల్ ఉందండి ఇంటి ముందే. నిజంగా నాకు చాలా ఏడుపు వచ్చేస్తుంది. ఆ పిల్లలకి బిస్కట్లు చాక్లెట్లు ప్రసాదాలు పట్టుకెళ్తున్నానమాట. పేడ ఇవన్నీ పట్టుకెళ్ళి ఇచ్చుకుంటున్నాను. నా వీడియో మీకు ముందు వీడియో పెడతా. ఈ రోజు ఇక్కడికి వెళ్ళి పంచుకోవాలి కదా, ఆ తర్వాత ఆ స్కూల్ యొక్క వీడియో ఆ పిల్లల్ని పెడతానండి. వారందరికీ మంచి జ్ఞానం రావాలి, మంచి స్థాయిలోకి వెళ్ళాలని మీరు అందరూ వాళ్ళ గురించి ప్రార్థించండి. మనకు ఆ దేవుడు ఎంతో కొంత ఇస్తున్నారు. ఉన్న దాంట్లో చీమంత సాయం చేసుకుంటే మనకి 3 సాయం మనకి కాదు మన పిల్లలకి ఆ దేవుడు సాయం చేస్తూ ఉంటారండి. తల్లిదండ్రులు చేసిన మంచి పనులే పిల్లలని మంచి దారిలో తీసుకెళ్తాయి. తల్లిదండ్రులు ఎంత మంచి పనులు చేస్తారో పిల్లలకి మంచి విద్యాబుద్ధులు సంస్కారం అంతా ఆ దేవుడు పిల్లలకు కల్పిస్తారు. తల్లిదండ్రులు ఒకరికి చెడు చేశారా దేవుడు చెప్తాడనమాట, నువ్వు చెడు చేసావా నీకివ్వను. నువ్వు ప్రాణంతో జీవితాంతం పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటావు. నువ్వు చేసిన తప్పులు నీ పిల్లల మీదే నేను చేస్తాను. జీవితాంతం నువ్వు బతికున్న చచ్చిన దానిలాగా ఆ పిల్లల్ని చూసుకుంటూ ఏడుస్తూ ఉంటావు. అందుకని కర్మ ధర్మ అన్ని మంచి పనులు చేసుకో. చెడ్డ పనులు చేసావా నీకు నేను శిక్షించను. నువ్వు చచ్చే వరకు నీ పిల్లలకి నేను శిక్షలు చూపిస్తాను అని ఆ దేవుడు చెప్పారండి. ఏ దేవుడైనా హిందూ ముస్లిం సర్దార్లు ఏ దేవుడైనా చెప్పేది ఒక్కటే, ఎవరిని హింసించద్దు. పరులను ఏడిపించేవా జీవితాంతం నువ్వు ఏడుస్తూనే ఉంటావు, బతికున్నా చచ్చిన శవంలా ఉంటావు అని పరమాత్ముడు చెప్పారు. నేను ఇలా వంటలు చేసుకుంటూ ప్రసాదాలు చేసుకుంటూ ఆ భగవంతుని పాటలు పాడుకుంటూ ఇక నాలో నేను ఉండనండి. ఆ దేవుడు నాకింత జ్ఞానాన్ని ఎంతో కొంత జ్ఞానాన్ని ఇదంతా మా అమ్మవారు మా నాన్నగారు మా అత్తయ్య గారు మా వీళ్ళు ముగ్గురు నాకు ఇంత జ్ఞానాన్ని ఇచ్చారండి. వాళ్ళు స్వర్గవాసులు అయ్యారు. స్వర్గంలో వాళ్ళు సుఖశాంతులతో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. అందరూ గురు పూర్ణిమ రోజు కనీసం ఒక్కసారిన దేవుడు స్మరణ చేసుకోండి. ఆ దేవుడు ఉన్నారు. ఇక్కడే నేను అనుకున్నాను. నిన్న నేను పేడ తీసుకొచ్చేసాను, పరవన్నం వండుకున్నాను, అటుకులు, ఇది బఠానీలు, ఇవన్నీ మిశ్రీ, ఇవన్నీ దేవుడికి నైవేద్యం పెట్టుకున్నాను. అయితే అయ్యో చాక్లెట్లు లేవు, చాక్లెట్లు ఇచ్చుకుంటే రాత్రి అయిపోయింది, పొద్దున్నే గుడికి వెళ్ళాలి, పిల్లలకి ఇచ్చుకోవాలి, ఇంకెలాగా బ్లింకిట్ వెంటనే రాడు. అలా అనుకున్నాను. ప్రొద్దుటే మా ఫ్రెండ్ వెంటనే నాకు ఇందులో డబ్బులు వేసింది. నువ్వు ఎంతో పేద పిల్లలకి ఇచ్చుకుంటున్నావు కదా, ఇక్కడ నాకు ఎవరూ లేరు, నా కాలనీలో ఇచ్చుకోవడానికి కూడా ఎవరు లేరు, కుక్కలు కూడా ఉండవు, దయచేసి నా తరపున కొద్దిగా పేద పిల్లలకి కొనవే అంది. నిజంగా బాబా ఉన్నారు. నేను 2 రోజుల నుంచి చాక్లెట్లు గుర్తురాల, నిన్న రాత్రి గుర్తొచ్చింది, అయ్యో చాక్లెట్లు తెప్పించలేదే మా వారికి చెప్పలేకపోయినా అని.
మా ఫ్రెండ్ చెప్పడం వలన వెంటనే మా వారికి అండి బ్లింకిట్లో తెప్పించరా చాక్లెట్లు అని వెంటనే చాక్లెట్లు వచ్చినాయి. ఎంత ఆనందం మనం మనసులో అనుకుంటాము, అవి జరగకపోతే ఎంత బాధపడిపోతామో. కానీ కరెక్ట్ టైంకి ఏదో ఒక రూపంలో బాబా వారు మా ఫ్రెండ్ డబ్బులేసింది తను అన్ని తన ద్వారా పిల్లలకి చాక్లెట్లు ఇస్తున్నానండి. ఇంకంతకన్నా ఏం కావాలి? సర్వేజన సుఖినో భవంతు.